నిన్న హత్య జరిగింది. రషీద్ హత్య జిలానీ చేశాడు. బహిరంగంగా అందరెదురుగుండా నరికినటువంటి సంఘటన మొన్న నైట్ అని లెక్కేసుకోవాలి. అయితే ఇందులో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళ పత్రికల్లో వచ్చినటువంటిది అంతకుముందే ఈ జిలానీ వెహికల్ని తగలబెట్టారు రషీదు. పైగా అతని మీదనే 307 కేసు పెట్టి జైలు పాలు చేశాడు. అందుకనినే ప్రతీకారంతో ఈ హత్య జరిగింది అన్నటువంటిది రాశారు. ఆంధ్రజ్యోతి ఈనాడు అది రాసింది. దాన్నే మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం. ఈవెన్ మార్నింగ్ డిబేట్ సందర్భంగా కూడా మాట్లాడుకున్నాం. అయితే అసలు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి పాయింట్ తీసుకొచ్చారు. ఇందులో అసలు విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలియలేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళదే. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 కూడా పత్రికలు, మీడియా ముసుగులు ఏ స్థాయికి దిగజారో ఒకసారి గమనించమని అడుగుతున్నాను. ఈనాడులో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో ఈ జిలానీకి చెందిన మోటార్ బైక్ కాలిందట, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కాల్చారట, అందుకే ఈ హత్య జరిగిందని ఒక దిక్కుమాల కథను రాశారు. అలా వీరు చేస్తున్న దుష్ప్రచారాలు, చెప్తున్న అబద్ధాలకు వీళ్ళంతా సిగ్గుతో తలదించుకోవాలి. అసలు వాస్తవం ఏంటంటే ఆ మోటార్ బైక్ జిలానీకి చెందింది కాదు, ఆసిఫ్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిది. ఆ ఘటన మీద ఆసిఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకుల మీద కేసు కూడా నమోదు చేశారు. మోటార్ బైక్ను తగలబెట్టడమే కాకుండా ఆసిఫ్ తల కూడా పగలగొట్టారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాది జనవరి 17న ఆసిఫ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా రాశారు. అయితే ఆ ఘటన ఎప్పుడో జరిగిందని, దాని మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ తప్పుడుగా ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఘటన జరిగింది ఈ ఏడాది జనవరి 17న. అసలు జరిగిన ఘటన ఆసిఫ్ బైక్ కాల్ చేశారు. ఆయన ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ఆ పని చేసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ మాజీ చైర్మన్ ఫమీం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయూబ్ ఖాన్. ఇది వాళ్ళు ఏం పెట్టారంటే ఖాన్ అనేటువంటి వాడు రౌడీ, అతను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ అని చెప్పి వాళ్ళ పత్రికల్లో చదివింది. అది పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం. అది చెప్తూ ఎంత దారుణంగా వాస్తవాలు వక్రీకరిస్తున్నారనేటువంటిది ఇది అన్నటువంటి నిజాన్ని జగన్ ఇప్పుడు అందులో ఉన్నటువంటి కొత్త కోణాన్ని ఆవిష్కరించుకొచ్చారు.